లోకమంతా గర్వంతో పైకి ఎదగాలని చూస్తుంటే తగ్గించుకునేవాడిని దేవుడు ఆకాశమంత ఎత్తుకు హెచ్చిస్తాడు. మీ జీవితంలో ఆశీర్వాదాలు ఆగిపోయాయని బాధపడుతున్నారా? అయితే ఈ ఒక్క రహస్యం మీ తలరాతను మార్చేస్తుంది. ఈరోజే మీ అద్భుతమైన మార్పుకు ఆరంభం. ఇది మీకు నమ్మకమైతే ఇప్పుడే వ్యాఖ్యలలో ఆమెన్ అని ప్రకటించండి. ముఖ్య సందేశం 1. వినయం దైవకృపను ఆకర్షించే అయస్కాంతం. ఒక సూదంటురాయి ఇనుమును ఎలా ఆకర్షిస్తుందో మీలోని వినయం దేవుని కృపను అలా ఆకర్షిస్తుంది. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు, కాని దీనమనస్సు గలవారికి తన కృపను ధారాళంగా అనుగ్రహిస్తాడు. పరలోకం నుండి అపవాది ఎందుకు పడద్రోయబడ్డాడో తెలుసా? కేవలం గర్వం వల్ల. కాని వినయం మిమ్మల్ని పరలోకపు గడప వరకు తీసుకెళ్తుంది. మీరు వినయంగలవారైతే ఆ పరలోకమే మిమ్మల్ని తన వైపుకు లాక్కుంటుంది. మీ సమయం దేవుని చేతిలో ఉంది. మీకంటే వెనుక వచ్చినవారు బాగుపడ్డారని, మీ స్నేహితులకు ముందే అన్నీ సమకూరారని అసూయపడకండి. అసూయ ఎప్పుడు పుడుతుందంటే దేవుని వాగ్దానంపై మనకు నమ్మకం తగ్గినప్పుడు. గుర్తుంచుకోండి, మీ సమయం ఎన్నడూ మిమ్మల్ని దాటిపోదు. దేవుడు ప్రతి ఒక్కరికీ ఒక సమయాన్ని నిర్ణయించాడు. ఆయన బలిష్టమైన చేతికింద మీరు అణిగి ఉంటే తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. మీ నిరీక్షణ వృధాపోదు. శోధనలో దాగి ఉన్న ఆశీర్వాదం. మహాఘనుడైన దేవుడు ఎక్కడ నివసిస్తాడో తెలుసా? వినయము గలవారిచెంత, నలిగిన హృదయం గలవారి యొద్ద. మీకు కలిగిన జ్ఞానం, ఐశ్వర్యం, అందం అన్నీ దేవుడిచ్చినవే అని మీరు ఎప్పుడైతే ఒప్పుకుంటారో అప్పుడే దేవుడు మీలో శాశ్వతంగా నివాసముంటాడు. శ్రమలు వచ్చాయని కుంగిపోతండి. ఆ శ్రమలే మిమ్మల్ని పూర్ణులుగా మార్చి స్థిరపరుస్తాయి. దీనులకే సువార్త, దీనులకే రక్షణ. అభిషేకం పొందిన యేసుప్రభువు కూడా దీనులకే సువార్త ప్రకటించమని పంపబడ్డాడు. దేవుడు తన ప్రజలయందు ప్రీతిగలవాడు. ఆయన దీనులను రక్షణతో అలంకరిస్తాడు. మీ గతం ఎంత భయంకరమైనదైనా, మీరు ఎన్ని తప్పులు చేసినా పశ్చాత్తాపంతో ఆయన పాదాలు పట్టుకుంటే చాలు. మీ బలహీనతే రేపు మీ బలంగా మారుతుంది. సోదరీ సోదరులారా, మీ అప్పులు తీరాలన్నా, మీ అనారోగ్యం నయం కావాలన్నా, మీరు కోరుకున్న ఉద్యోగం రావాలన్నా మొదట వినయాన్ని ధరించుకోండి.